మరి ప్రతి ఒక్కరూ మీ రెండు చేతులు కలిపి సవినయంగా స్వాగతం పలకండి. సాయి కుమార్ గారి కుటుంబాన్ని అలాగే చాలా ఆనందంగా ఉంది. సరే సురేఖ ఆది వాళ్ళ అత్తారింటికి వెళ్ళాడు రాజమండ్రికి, నేను మా అత్తారింటికి వచ్చాను. వైజాగ్ అనగానే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మధుర స్మృతులు. ఎందుకంటే నాన్నగారిది ఇక్కడ కళ్ళేపల్లి అగ్రహారం విజయనగరం దగ్గర, అమ్మగారిది బాగేపల్లి. వాళ్ళిద్దరూ మాకు తెలియకుండా లవ్ చేసి పెళ్లి చేసుకుని మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. సో పాడతా డైలాగులే, పాటలు మాట్లాడు, పాటలు కదా ఉన్నారు, బ్రహ్మాండంగా పాడుతున్నారు చెప్తా. సో అలాగా కళ్ళేపల్లి బాగేపల్లి. సో సురేఖ ఇక్కడే మన సిగ్గోలు శ్రీకాకుళం. సో నా పెళ్లి కూడా అక్కడే జరిగింది. అలాగే ఆది అక్కడే పుట్టాడు, మా అమ్మాయి అక్కడే పుట్టింది. నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను, క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎన్నో మ్యాచ్లు వైజాగ్ కూడా వచ్చి చూడడం జరిగింది. ఆది అండర్-19 హైదరాబాద్ వరకు ఆడాడు, ఇప్పుడు CCL ఆడుతున్నాడు. అలాగే నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నా కూతురు డాక్టర్ అయింది. సో తను ఇప్పుడు MD పీడియాట్రిషియన్, ఓన్ క్లినిక్. అలాగే తాతని అయిపోయాను, తాతని, కానీ ఇదంతా ఒరిజినల్. సో మనవరాలు మనవుడు ఆద్యశ్రీ అండ్ ఇవ. అలాగే మా అల్లుడు కృష్ణ పల్గున. సో తను కూడా రాజమండ్రి, బట్ బెల్గాం. మళ్ళీ నాకు కర్ణాటక అనుభవం అన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా నా కుటుంబమే, మీరందరూ కూడా నా కుటుంబమే. ఈ క్రెడిట్ అంతా మా సోదరులు, మా నాయకులు, నాకు మిత్రులు శ్రీ GVL గారికి మీరందరూ ఒక్కసారి మీ కనకాల ధ్వనులతో అదే చెప్తున్నాను సార్. వైజాగ్కి మీరు నిజంగా లాస్ట్ ఇయర్ ఆయన ఎంతో మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు. ఈరోజు GVL మహాసంక్రాంతి అంటూ మళ్ళీ సంబరాలు ఇక్కడ జరపడం, దాంట్లో నేను పాల్పంచుకోవడం, ఇలా మీ అందరినీ. ఎందుకంటే నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. మనది జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి. ఏ తల్లిని కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్. సో నిజంగా ఎందుకంటే అందరం భారతీయులం అని గర్వంగా ఫీల్ అవుతూ, ఎందుకంటే చిన్నప్పటి నుంచే మన ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న ఒక ఓట్తోనే మన లైఫ్ కూడా మొదలవుతుంది. అలాగా ఈరోజు GVL గారు లాంటి వాడు ఒక మంచి కార్యక్రమాన్ని అందరికీ, ఎందుకంటే నేను నిన్న మార్నింగ్
వంటల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ వాతావరణాన్ని చూస్తుంటే ఒక్కసారి మన పల్లె వాతావరణం అక్కడి నుంచి మొదలెడితే ఒకసారి ఆ నడక వీటన్నిటినీ చూసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నిజంగా ఒక అద్భుతమైన ఆహ్లాదమైన వాతావరణాన్ని ఆయన ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆయనకి వారి సతీమణికి అలాగే వాళ్ళ టీం సూపర్ టీం, ఎందుకంటే ఆల్వేస్ టీం వర్క్ లేకపోతే చాలా కష్టం. ఒక అద్భుతమైన టీం ఆయన క్రియేట్ చేసుకుని ఆ టీం ఇక్కడ చేసి ఇలాగే మనందరూ, ఎందుకంటే మీకు కూడా ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుని ప్రార్థించాలి. ఏది మనం సాధించలేదు, ఏమీ లేదు. నేను ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో నట జీవితమే కాదు, నేను ఐ డిడ్ మై బ్యాచులర్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్, ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐ డిడ్ మై ఎంఫిల్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఫర్ 6 months. ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా నాకు IRTM సీట్ దొరికింది. నేను ఇక్కడ చదువుదాం అనుకున్నాను, కానీ మేము మద్రాసులో చదవడం వల్ల అటు చదువు, ఇటు ఈ నట జీవితం రెండింటికి అమ్మ నువ్వు మెడ్రాస్లో చదివితే బెటర్ అన్నది నేను వైజాగ్లో చదవడం మిస్ అయ్యాను. అలాగే నా జీవితం కూడా నేను మళ్ళీ నా రీఎంట్రీ బాలనటుగా తర్వాత నా రీఎంట్రీ స్టార్ట్ అయింది వైజాగ్లోనే. ఛాలెంజ్ అనే సినిమాతో, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా. ఎస్, ఆ ఛాలెంజ్తో నా నట ప్రస్థానం మొదలయ్యి ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ అనేక యాక్ట్ చేయబోతున్నాను. తొందరలోనే అనిల్ రావిపూడి గారు డైరెక్ట్ చేసే సినిమా. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. అట్ ద సేమ్ టైం I for integrity, C for courage, E for efficiency. That is police. నువ్వు తప్పులు చేసేంత వరకు సహించుకోవడానికి నేను శ్రీకృష్ణుని కాన్రా అగ్ని. పోలీస్ ఆఫీసర్ కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేనా పోలీస్. వాడికంటూ భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకు తిరుగులేదు. ఎవడు వాడే. సో అలాగా ఎన్నో సినిమాలు, ఎన్నో డైలాగులు, నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. దీనికి కారకులైన ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు కూడా మీ అందరికీ అందరూ బాగుండాలి. ఇంకా చెప్పినట్టు సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.